సర్దార్ సర్వాయి పాపన్న గారి 372వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దౌలతాబాద్ గ్రామంలో గౌడ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇట్టి కార్యక్రమం ఇచ్చేసినటువంటి గౌడ నాయకులకు వివిధ పార్టీల నుంచి వచ్చిన పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా రమేష్ గారు వివరంగా పాపన్న గౌడ్ గారి జీవిత చరిత్ర అంతా వివరంగా చెప్పారు. నేను కోరేది ఒక్కటే, గౌడ్లకు అందరికీ సర్దార్ పాపన్న గారి గౌడ్ గారి విగ్రహాన్ని దౌలతాబాద్లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారికి మన సహాయ సహకారాలు కూడా ఉంటాయి. నా వంతు కూడా వారు ఏం మోపినా కూడా సాయం చేయడానికి ఒప్పుకుంటున్నాం. తప్పకుండా విగ్రహాన్ని వచ్చే ఆగస్టు 18 వరకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా వారికి మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నవీన్ సార్ 2 నిమిషాలు మరి. అందరికీ నమస్కారం. సర్దార్ సర్వాయి పాపన్న గారి